ఈ రోజు నుంచి ఐపీఎల్ జాతర షురూ. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగనున్న మొదటి దంగల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇరు జట్ల హెడ్ టు హెడ్ కౌంట్ ఎంత, అలాగే ఈ మ్యాచ్ లో ఏ టీం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఈ వీడియో చివర్లో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో నా ప్రెడిక్షన్ చెప్తాను. మరి మీరు కూడా ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో మీ ప్రెడిక్షన్ ని కామెంట్ చేయండి. చూద్దాం ఎవరి ప్రెడిక్షన్ కరెక్ట్ అవుతుందో. ముందుగా కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే ఇప్పటి వరకు బెంగళూరు మరియు కోల్కతా ఐపీఎల్లో 34 మ్యాచ్ల్లో పరస్పరం తలపడ్డాయి. ఈ 34 మ్యాచ్ల్లో బెంగళూరు 14 విజయాలు సాధించగా కోల్కతా 20 సార్లు గెలిచింది. కాగా గత 2 సీజన్ల నుంచి ఆర్సీబీపై కేకేఆర్ ఆధిపత్యం చలాయిస్తూ ఉంది. గత 2 సీజన్లలో కేకేఆర్ పై ఆర్సీబీ మొత్తం 4 మ్యాచ్లు ఆడింది. ఆడిన 4 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆర్సీబీ గెలవలేకపోయింది. అలాగే ఈ మ్యాచ్ లో ఆర్సీబీకి ఇద్దరు కేకేఆర్ బౌలర్స్ నుండి ముప్పు పొంచి ఉంది. వాళ్లే వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్. వీళ్ళిద్దరికీ ఆర్సీబీపై మంచి ట్రాక్ రికార్డు ఉంది. మరీ ముఖ్యంగా సునీల్ నారాయణ్ కి ఆర్సీబీపై ఎక్కువ వికెట్ తీసిన రికార్డు ఉంది. అలాగే వరుణ్ చక్రవర్తి కూడా సుప్రీం ఫామ్ లో ఉన్నాడు. కాబట్టి ఆర్సీబీ ఈ ఇద్దరు స్పిన్నర్స్ ని ఆచితూచి ఆడవలసిన పరిస్థితి ఉంది. అలాగే బ్యాటింగ్ లో వచ్చేసి కేకేఆర్ టీం కి విరాట్ కోహ్లీ వికెట్ కీలకంగా మారనుంది. ఎందుకంటే కేకేఆర్ పై విరాట్ కోహ్లీ 962 పరుగులు చేశాడు. దీన్ని బట్టి కేకేఆర్ టీం అంటే విరాట్ కోహ్లీ రెచ్చిపోయి ఆడతాడన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి కేకేఆర్ కి విరాట్ కోహ్లీ వికెట్ కీలకంగా మారనుంది. సో ఫైనల్ గా ఈ మ్యాచ్ లో గెలిచేది ఎవరంటే కేకేఆర్. ఇది నా ప్రెడిక్షన్. మరి మీ ప్రెడిక్షన్ ని మీరు కామెంట్ చేయండి. చూద్దాం ఎవరి ప్రెడిక్షన్ కరెక్ట్ అవుతుందో.